హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి దాస్ మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకలా ఫోన్ అత్తమాను కట్ చేస్తున్నావు, మళ్ళీ ఫోన్ ఎత్తు, నందిత నువ్వు కూడా చెప్పు ఆ కాల్ ఆన్సర్ చేయమని. లేదు నందిత, ఈ కాల్ ఎవరు అన్నోన్ నెంబర్ నుంచి వస్తుంది, నాకు తెలియకుండా నేను ఎలా ఎత్తును చెప్పు, ఇక్కడున్న పరిస్థితులకి నేను ఫోన్ మాట్లాడితే బాగుంటుందా? లేదు నందిత, కాల్ ఎత్తమని చెప్పు, ఆ కాల్ కూడా స్పీకర్లో పెట్టి మాట్లాడమని. అసలు విషయం ఏంటో మనకు తెలియాల్సిందే కదా, ఎందుకలా మళ్ళీ కలా టెన్షన్ పడిపోతుందో మనకు కూడా తెలియాలి కదా. ఏంటి దాస్ నువ్వు మాట్లాడేది, నేనెందుకు కంగారు పడిపోతాను? ఈ ఫోన్కి ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, నేను ఎందుకు మాట్లాడాలి? లేదు, ముందు నువ్వు ఆ ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టి మాట్లాడి నాకు ప్రతి విషయం తెలియాల్సిందే, నాకు నందితకి. అసలు నువ్వు ఏ విషయాలు దాస్తున్నావో నేనెందుకు భయపడతాను? అయితే ఎత్తు, ఫోన్ ఎత్తు, భయపడతావు ఎందుకు? భయపడకుండా ఫోన్ ఎత్తి అసలు ఏం జరిగిందో కనుక్కొని అప్పుడు ఫోన్ కట్ చేయి, అంతే తప్ప ఫోన్ మాట్లాడకుండా నాకే సంబంధం లేదని మట్టి చెప్పకు. సరే, నేను ఇప్పుడే కాల్ మాట్లాడతాను. మేడం, ఇన్నిసార్లు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయరేంటి మేడం? మీరు చెప్పినట్టే ఆ భాస్కర్ని వసుంధరని నా లారీతో గుద్దేశాను. అసలు 100% వాళ్ళు బతికే ఛాన్సే లేదు మేడం. నేను చెప్తున్నాను కదా, 100% మీరు ఇచ్చిన పని వెంటనే పూర్తి చేసేసాను నేను. అందువల్ల మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే ఇచ్చేసేయండి. కానీ మీరు చెప్పినట్టు నేను కొంతకాలం అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోద్దాం అనుకుంటున్నాను మేడం. మీరు చెప్పిన అడ్రస్లోనే ఉందాం అనుకుంటున్నాను. మీరు అక్కడికి వచ్చి మాట్లాడండి, సరేనా? అప్పటి వరకు నేను మీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాను. హలో హలో, ఇదేంటి కాల్ కట్ అయింది? చూసావా నందిత, ఎంత నమ్మక ద్రోహమో. ఇప్పుడు ఇన్ని రోజులు చెప్తూనే ఉన్నాను నేను. ఇప్పటి వరకు మన పిల్లకి ఎవరి ద్వారా ప్రమాదం చెప్తుంటే నేను నమ్మలేకపోయావు కదా. చూడు, వసుంధరని చంపేయాలని మనుషులు కూడా పెట్టిందంట. ఆ లారీని గుద్దేసింది కూడా దీన్ని మనుషులేనంట. అంటే ఇప్పటికైనా అర్థమైంది కదా మన కూతురికి ఎంత ప్రాణాపాయం ఉందో. ఈ మల్లిక చెప్పి ఇదన్నీ అబద్ధమే. ఏంటి మల్లిక ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమన్నా అర్థం ఉందా? అసలు నువ్వే కదా వసుంధర అంటే ఎంతో ఇష్టం అన్నావు, అలాంటిది నువ్వు వసుంధర ప్రాణాలకి ఎందుకు అపాయం కలిగించాలనుకుంటున్నావు? అక్కడే ఉన్న దాస్ మాట్లాడుతూ, నీకు చెప్తూనే ఉన్నాను కదా నందిత, ఈ మల్లిక ఎప్పుడు ఒక 2 అడుగులు ముందే ఉంటుందని. నా కూతురుని ఎలా కాపాడుకోవాలో తెలియకే ఇన్ని రోజులు వసుంధర మన కన్న కూతురని నేను ఎవరికి చెప్పలేదు. చూసావా, ఆ మనుషులు కూడా ఏర్పాటు చేసి మన కూతురిని చంపాలని ఎంతో ప్లాన్ చేసింది. ఏంటి ధ్రువ, నువ్వు ఇప్పుడు కూడా నిజం మాట్లాడవా? మీ అమ్మ వసుంధరని చంపేస్తుంటే నా ప్రాణం వసుంధర అన్న, ఇప్పుడు కూడా నువ్వు న్యాయం వైపు నిలబడవా? ఏంటి అత్త నువ్వు అలా మాట్లాడుతావు? అసలు జరిగేదంతా ముందు నిజంగా తెలుసుకో, అప్పుడు మాట్లాడు. ఏంటి ఇప్పుడు కూడా మీ అమ్మ వైపే సపోర్ట్ చేస్తున్నావా? అయ్యో నందిత, ఏమైంది? మీరెవరూ నా భార్యను ముట్టుకోవాల్సిన ప్రసక్తే లేదు, వదిలేసేయండి, నా భార్యను నేను చూసుకుంటాను. అది ఎందుకు ముట్టుకుంటున్నారు? లేదు దాస్, నేను చూసుకుంటాను, నా పరిస్థితి నేను బాగానే ఉన్నాను. ప్లీజ్ నా మల్లిక, మీరు మటుకి నా విషయంలో కలా చేసుకోకండి. ఇంత జరిగినా మీరు ఒకటే కదా. ఎంతైనా మీ తల్లి ఏం చేసినా నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటున్నావు ఒక ధృవ, చేసుకో, అంతే తప్ప నా కూతురు జోలికి నువ్వు రాకు. నువ్వు ఎవరో నా కూతురు ఎవరో అసలు నువ్వెవరో సంబంధమే లేదు. పదం నందిత, నేను డాక్టర్ చూపించుకుంటాను, పదండి మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇలాంటి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ దగ్గర ఉంటే నాకు అసలు ఊపిరి కూడా ఆడట్లేదు. ఇన్ని రోజులు నా కూతురిని చంపేది నువ్వేనని నాకు తెలియక నీతోనే నేను ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నాను. కానీ మా అన్నయ్యకి ఇచ్చిన మాట ఇచ్చాను అంటున్నావు, ఇదేనా నన్ను చంపేయడానికి నువ్వు మాట ఇచ్చింది? ఏంటి నందిత అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ నందిత, నేను చెప్పినట్టు విను. పద నందిత, నర్స్ ఈ స్ట్రక్చర్ తీసిరండి ఒకసారి, మా వైఫ్ కలుతిర పడిపోయింది. ఏంటమ్మా ఇదంతా? దాస్ బాబు మావయ్య ఎందుకు అలా వెంటనే నీ మీద మార్చేశాడు? నాకు తెలుసురా, ఇదంతా వాడు కావాలని చేస్తున్నాడని. వాడు మనం అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తామని భయంతో వెంటనే వాడిని చేసిందంతా నా మీదకి తొయ్యాలని వాడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా. అక్కడే ఉన్న నందితకి స్పృహ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి దాస్, మళ్ళీకి ఎంత అన్యాయం చేస్తుందా? నాకేం అర్థం అవ్వట్లేదు దాస్. ఏంటి నందిత, నా మీద కోపంగా ఉందా? అంత మౌనంగా కూర్చునున్నావు, నిజంగా చెప్పు. నేను నిజం దాచాననే కదా నువ్వు నా మీద అంత కోపంగా ఉన్నావు? ప్లీజ్ నందిత, నన్ను తిట్టేసే, నీకేమో కోపం ఉంటే నా మీద చూపించు, కానీ ఇలా నీరస పడిపోకు. నువ్వేమో తింటాక నేను వెళ్ళి తీసుకొస్తాను, సరేనా? నువ్వేం కంగారు పడుకు, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను. నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో నందిత, సరేనా? ఏంటి మళ్ళీకి ఇంత నమ్మక ద్రోహం చేసిందా? వసుంధర అంటే ఎంత ఇష్టం అని చెప్పేది, అలాంటి వసుంధరకి ఎంత అన్యాయం తలపెట్టిందంటే ఇన్ని రోజులు నేను ఒక గొర్రెలాగా తను చెప్పిందంతా విని ఒక అసాయి వాళ్ళ దాంట్లో నేను బలైపోయాను అనమాట. ఇంకెప్పుడు ఇలా జరగకుండా ఉండాలంటే నేను ఖచ్చితంగా నా కూతురిని కాపాడుకోవాలంటే వీళ్ళని అరెస్ట్ చేయించాల్సిందే. వెంటనే వెళ్ళి నేను పోలీసులతో మాట్లాడాలి. అప్పుడు అక్కడికి వచ్చిన దాస్ మాట్లాడుతూ, ఏంటి నందిత ఎక్కడుంది? నందిత నందిత ఎక్కడికి వెళ్ళిపోయింది? బహుశా వాళ్ళతో చేతులు కలిపేసిందా ఏంటి? ఇన్ని రోజులు నేను వేసిన ప్లాన్ అంతా బుడిలో
నోట్లో పన్నీర్ అయిపోతుంది. అమ్మో వీళ్ళని అస్సలు దీంతో కలనివ్వకూడదు. అసలు ఇది ఎక్కడికి వెళ్ళింది? ఆ మల్లికతో మాట్లాడడానికి వెళ్ళిందా ఏంటి? మల్లిక దగ్గరికి వెళ్ళి వెంటనే నందిత అక్కడ ఉంటే వెంటనే తీసుకొచ్చేసేయాలి. అంతే తప్ప వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ కూర్చుందంటే నా మీద ఏదో పిత్రులని చెప్తూ ఉంటారు. నందిత నందిత మల్లిక నా భార్య నందిత నేను చూసారా? ఏంటి దాస్ నువ్వు మాట్లాడేది? నందిత ఎక్కడికి ఎందుకు వస్తుంది? నువ్వే కదా తనని ఆ రూమ్ లో అడ్మిట్ చేసావు. అదే మళ్ళీ నా దగ్గరికి వచ్చిందో చూసావని అడుగుతావు. లేదు మల్లిక తనకి చాలా నీరసంగా ఉన్నదని ఏం తినడానికి తెద్దామని ఇప్పుడే బయటకు వెళ్ళాను. మళ్ళీ రూమ్లోకి వచ్చి చూస్తే అక్కడ నందిత లేనే లేదు. ఏంటి దాస్ నిజం చెప్పు, నువ్వే కదా నందితని ఏదో చేసావు, తన ప్రాణాలకైనా జరిగితే మటుకు నేను అసలు క్షమించే ప్రసక్తే లేదు. అర్థమవుతుందా దాస్? ఏంటి మల్లిక అలా అంట? ప్రతిదానికి నేనే చేశానంటావు. ఇప్పుడే కదా బయటకు వెళ్ళాను, ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అమ్మో మన నందిత ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటో అర్థం అవట్లేదు నాకు. అర్థం కావట్లేకపోవడంలో ఏముంది దాస్ ఇందులో? నువ్వే కదా నాటకాలు ఆడుతున్నావు. ఇదంతా ఇప్పుడు మల్లికని కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయాలనే కదా నువ్వు నందితని తీసుకెళ్ళిపోయావు నీతో పాటు. ఒక్క మాటకి గుర్తు పెట్టుకో, నువ్వు నందితకి ఏమో జరిగిందని తెలిసిందా? ఆ పరిణామాలు ఎలా ఉంటాయి నీకు అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా నిన్ను అరెస్ట్ చేయించి జైల్లో కూర్చోబెడతాను. అర్థమైందో? వెంటనే వెళ్ళి నందిత ఎక్కడుందో వెతుకో. అప్పటి వరకు ఇక్కడ నాకు ముఖాన్ని కనిపించుకో. నేను ప్రతాప్ అంత మంచిదాన్ని కాదు, ప్రతాప్ తను మించిన దాన్ని. ప్రతాప్ ఏదో మంచితనంగా నిన్ను వదిలేశాడు, కానీ నేను అసలు వదిలే ప్రసక్తే లేదు. ఎందుకో తెలుసా? ఉండి కొద్ది నీ నాటకాలు ఎక్కువైపోతున్నాయి. నందిత నీ చెప్పినట్టు ఆడుతుందనే కదా. నేను మట్టికి అలా ఉండలేను. నీ గురించి ఖచ్చితంగా బయట పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నువ్వు ఎలా అయిపోతావంటే, నన్ను చంపండి మహాప్రభు, నేను బతకలేకపోతున్నాను, నా వల్ల కాదు అన్న ఇదిలో నిన్ను హింసించకపోతే చూడు, ఖచ్చితంగా అలా చేస్తాను. అప్పుడు అక్కడికి వచ్చి నర్స్ మాట్లాడుతూ, మేడం వసుంధర మేడంకి ఫార్మాలిటీస్ ఫిల్ చేసి సంతకం పెట్టాలి మేడం. పేషెంట్ రిలేటివ్స్ ఎవరు ఒకసారి వచ్చి సంతకం పెట్టండి. ఆవిడకి గైడెన్స్గా అదేంటి ఒక సంతకం ఉంటే మాకు మా హాస్పిటల్ రూల్స్ ప్రకారం సంతకం కావాలి మేడం. అప్పుడే అక్కడికి వచ్చి నందిత మాట్లాడదు, మీరెవరు సంతకాలు పెట్టద్దు. నా వసుంధరకు మీరు ఏమవుతారని సంతకాలు పెడుతున్నారు? వీళ్ళ ఫ్యామిలీ నుంచి సంతకాలు పెట్టినా మీరు తీసుకోవద్దు. అర్థమైందా? నా భర్త ఉన్నాడు కదా, తన తండ్రి కన్న తండ్రి, తనే సంతకం పెడతాడు. దాస్ నువ్వే సంతకం పెట్టి మన కూతురు గురించి. సరే నందితనే సంతకం పెడదాం అనుకున్నాను, కానీ ధ్రువం మల్లిక నన్ను పెట్టనివ్వలేదు. సరే నేనే చూసుకుంటాను, సరేనా? ఆపు మల్లిక నీ నాటకాలు. ఇన్ని రోజులు నేను చూస్తూనే ఉన్నాను. ఏంటి నందిత అలా అంటావు? నీకు తెలిసిందే కదా ఈ దాస్ ఎన్ని నాటకాలు ఆడతాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నాడు. నిన్ను మళ్ళీ ఒక పావులా వాడుకుంటున్నాడు. ప్లీజ్ నువ్వు ఒక్క నిమిషం ఆలోచించి నా మాట విను. ఏంటి ప్రతిసారి నేనే వినాలా? మీరు వినండి నా మాట ఇప్పటికైనా అర్థం అవ్వట్లేదా మీకు? అసలు నా కూతురు ఎందుకు చంపాలనుకున్నావు నువ్వు? ఏంటి నందిత అలా మాట్లాడుతావు? అసలు నీకు చెప్తున్నాను కదా, భాస్కర్కి కూడా లాస్ట్ కాల్ నేను చేయలేదు. అసలు ఆ కాల్లో నా ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అక్కడ రాజు మాట్లాడుతూ, ప్లీజ్ నందిత నువ్వు అర్థం చేసుకో, ఒక్కసారి సిచ్యువేషన్ అర్థం చేసుకో. ఇప్పటికైనా మల్లిక మాట్లాడేది అంతా నిజమని తెలుసుకో. ఏంటి రాజు ప్రతిసారి నాకే నువ్వు అర్థం చేసుకో అని చెప్తే వీళ్ళకి కూడా చెప్పు అర్థం చేసుకోమని. ఎప్పటికైనా నేను నిజమే నిరూపించాలనుకున్నాను, కానీ ఇంకా అలా నిరూపితం అవ్వట్లేదు కాబట్టి నేను చట్టం మీద ఆధారపడదాం అనుకుంటున్నాను. ఆ పోలీసులు వచ్చి చూసుకుంటారు అంతని ఎవరు అసలు ఇదంతా చేశారు, ఎందువల్ల అన్యాయం జరిగింది, అసలు వసుంధరకి ఇలా యాక్సిడెంట్ అవ్వడానికి కారణం ఎవరో కూడా వాళ్ళే తెలుస్తారు. అందువల్ల నేను ఒక డిసైడ్ అయ్యాను చట్టం మీద వదిలేద్దామని. ఏంటి నందిత అలా అంటావు? ఒక్కసారి పోలీసుల గురించి వరకు వెళ్ళడం ఎందుకు? అత్త ప్లీజ్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం అంతే తప్ప పోలీసుల దగ్గరికి వెళ్ళి వచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి ఇదంతా వద్దేస్తాం. మనం విషయం కాదు ఇది, మన ఫ్యామిలీ విషయం కాదు. ఒకవేళ ఈ విషయం బయటకు వెళ్ళిందంటే మనం కంపెనీ పరిస్థితి ఏమైపోతుందో చెప్పు. మన కంపెనీ గురించి ఆలోచించు నందిత. ఏంటి ప్రతిసారి నేనే ఆలోచించమంటారు? ఈ మల్లిక ఎన్ని కుట్రలు చేస్తున్నా మీరు మట్టికి ఎలాగ మల్లికని మట్టికి సపోర్ట్ చేయండి. ఇంకా చాలు, నేను డిసైడ్ అయిపోయాను. నేను పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ చేసి వచ్చాను. ఇప్పుడే బయటకు వెళ్ళి నా కూతురికి ఎంత అన్యాయం జరిగింది, మీరు వచ్చి అరెస్ట్ చేయండి అని వెంటనే వెళ్ళి పోలీసులకు చెప్పొచ్చాను. వాళ్ళు ఈ పాటికి వస్తూనే ఉంటారు ఖచ్చితంగా. ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళకి తెలిసిందే. ఇన్ని రోజులు నేను కళ్ళు మూసుకు కూర్చుని ఏం జరిగినా నా కూతురు బాగుంటే చాలు ఆ మీరా గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఆ మీరాయే నా కూతురు కాదు, ఈ వసుంధర నా కూతురు అన్నప్పుడు నా కూతురికి మీరు ప్రమాదం తలపెట్టదని చంపేలా అన్నప్పుడు నాకు అర్థమైంది మీరు ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నారు. ఈ ఆస్తి గురించే కదా మీరు ఎంత పాకులాడిపోతున్నారు. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మీకు రాకుండా మేము అరెస్ట్ చేయించి ఖచ్చితంగా మీ మీద నేను రివ్యూ తీర్చుకోకపోతే నా పేరు నందితయే కాదు. అర్థమైందా? ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాను. ఖచ్చితంగా వాళ్ళ పాటికి వస్తూనే ఉంటారు. అందువల్ల రెడీగా ఉండండి. ఎవరిని అరెస్ట్ చేస్తారని భయపడుతూ ఉండండి.
ఏంటత్త ప్లీజ్ అత్త ఒక్కసారి అర్థం చేసుకో, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. వసుంధర ట్రీట్మెంట్ జరుగుతుంది, తను ట్రీట్మెంట్ అయి కోలుకునే వరకు కాస్త ఆగండి, తను లేసాక చెప్తుంది ఏం జరుగుతుందో. అలా ఎలా చేస్తావు అత్త నువ్వు? ఏంటి ధ్రువ అలా ఎలా? ఏంటి ఇన్నాళ్ళు నా కూతురికి అన్యాయం జరుగుతుంటే నీ నోరు ఎందుకు లేగలేదు? ఇప్పుడు మీ తల్లిని ఏదో అరెస్ట్ చేయిస్తానంటే వెంటనే వచ్చేసావు, సాక్ష్యాలు కావాలి, గుడ్డు కావాలని. ఒకవేళ నేను సాక్ష్యాలు తీసుకొచ్చి నిరూపించిన ఇప్పటికీ నువ్వు నీ తల్లి వైపు నిలబడతావు తప్ప నా కూతురు వైపు నువ్వు అసలు నిలబడవు. ఇప్పటికి నీ దిగ్గైతే చెప్తున్నాను, నీకు నా కూతురికి అసలు ఎలాంటి సంబంధమే లేదు. నా కూతురిని నేను చాలా దూరంగా తీసుకెళ్ళిపోతాను, అప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. అంతే తప్ప నా కూతురు వసుంధరకు ట్రీట్మెంట్ గురించి మీరేం కంగారు పడకండి. నా కూతుర్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ధ్రువ నీ నాటకాలు ఇంకా ఆపు, అర్థమైందా? పదార్థాస్ మనం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యో నందిత, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావేంటి? నీకు ఎప్పుడు నేను తోడుగా ఉంటాను, నువ్వు క్షేమంగా ఉన్నావు కదా, నాకు చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావో నేను భయపడుతూ ఉన్నాను. ఇన్నాడు పద మనం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. కానీ నువ్వు అక్కడే ఉన్న నర్సు వచ్చి మాట్లాడు. ప్లీజ్ సార్, ఎందుకు అలా గట్టి గట్టిగా మాట్లాడుకుంటారు? ఆ వసుంధర మేడం ఇప్పటికే కోమాలో ఉన్నారు, ఇంకా సృహలోకి రాలేదు. ఇలాంటివన్నీ విన్నారంటే మీ గురించి టెన్షన్ పెట్టుకుంటారు, అందువల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రేపు రండి సరేనా? అక్కడే ఉన్న దాస్ మాట్లాడుతూ పద నందిత మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందా. కానీ పోనీ ఈ రూమ్లో ఉందో, కానీ నీకు రూమ్ ఇచ్చారు కదా. లేదు దాస్, నేను నా కూతురు బాగుండే వరకు ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా నేను బయటికి పెట్టాలనుకోవట్లేదు, నేను ఈ హాస్పిటల్లోనే ఉంటాను. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకుందా కానీ పద. అయితే నువ్వు రెస్ట్ కూడా తీసుకోవా? సరే అయితే ఇక్కడే భాస్కర్ కూడా అడ్మిట్ అయ్యి ఉన్నాడు, ఒక్కసారి భాస్కర్ని చూసి వస్తాను సరేనా? నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆగు దాస్, నేను వస్తాను, భాస్కర్తో మాట్లాడాలి. నా కూతుర్ని ఇంత జాగ్రత్తగా చూసుకున్న భాస్కర్ని నేను కూడా ఒకసారి ఎలా ఉన్నారో చూస్తేనే కదా నాకు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ రాజు మాట్లాడుతూ, చూసావా మల్లిక, దాస్ ఎన్ని నాటకాలు ఆడుతున్నాడో, వెంటనే తన మీద ఉన్న తప్పునంతా నీ మీద తోసేసి నిన్ను ఒక దోషిలా నిలబెట్టాడు. ఏంటి రాజు, నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. అసలు నా ఫోన్ నుంచి ఆ భాస్కర్కి లాస్ట్ కాల్ ఎలా వెళ్ళిందో నాకు అర్థం అవ్వట్లేదు రాజు. అయ్యో మల్లిక, ఇంకా నీకు అర్థం అవ్వలేదా? వాడు నిన్ను ఇరికించాలని వాడు ప్లాన్ ఎప్పుడో మొదలు పెట్టేశాడు. ఆడు అనుకున్నట్టుగాని ఈ ప్లాన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో నీ మీద దోసేయాలన్న ఒక ప్లాన్ మటుకు వెంటనే అది అమలు చేసుకుని నీ మీద తోసేశాడు. అంతే, నువ్వేం కంగారు పడుకుని ఉన్నాను కదా, చూసుకుంటాను. ఒకవేళ పోలీసులు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారంటావు రాజు? నువ్వేం కంగారు పడకమ్మా, నేను ఉన్నాను కదా, నీకేం జరగకుండా చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని. అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందని నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కానీ వసుంధర ధ్రువ జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.